హలో అందరికీ. ఈరోజు మామిడికాయ ఊరగాయ పెట్టుకుందాం అనేసి మార్కెట్‌కి అయితే వచ్చేసామండి. మార్కెట్‌కి వచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఈ మామిడికాయలు నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ఆరబెట్టాలండి. మామిడికాయల్లో ఉండే తడి అంతా పోవాలనమాట. తేమంతా పోయిన తర్వాత మళ్ళీ మనము కొలత వేసుకోవాలి. నేనైతే దీంతో 5 కప్పులు అయితే తీసుకుంటున్నానండి. నేను ఎందుకు ఇక్కడ ఆయిల్‌లో మామిడికాయ ముక్కలు వేస్తున్నానంటే, మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకి మెంతిపిండి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక అర కప్పు వరకి మనం వచ్చేసి ఆవపిండి వేసుకోవాలండి. ఆవపిండి తర్వాత 5 కప్పులకి ఒక కప్పు అయితే కారం పొడి వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అరకప్పు వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ముక్కలు మునిగే అంత శనగ నూనె అయితే వేసుకోవాలండి. అంతే అండి, కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయింది.